పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని రిగ్గింగ్ చేసి తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సమాజం అంతా చూసింది, రిగ్గింగ్ కు సంబంధించి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫోటోలకు సంబంధించి అక్కడ ఒక్కరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. అటు ప్రభుత్వ పరంగా కానీ, ఈసీ పరంగా కానీ, కలెక్టర్ పరంగా కానీ, టీడీపీ పరంగా కానీ స్పందించలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త సవాల్ విసురుతున్నారు బీటెక్ రవి. రిగ్గింగ్ చేసుకొని గెలిచారు జెడ్పీటీసీ ఎన్నికల్లో అంటున్నారు కదా, కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుస్తుంది అంటున్నారు కదా. ఎస్, నేను సిద్ధం. మా సతీమణితో జెడ్పీటీసీ స్థానానికి రాజీనామా చేయిస్తాను, కేంద్ర బలగాలతోనే ఎన్నికలు జరిపిద్దాం. కానీ మా నుండి కూడా ఒక సవాలు, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలంట పులివెందుల స్థానానికి. అంటే ఇది సాధ్యమయ్యే పని కాదు. అంటే కేవలం తాము సమర్థించుకునేందుకు రిగ్గింగ్తో గెలిచారు, కేంద్ర బలగాలతో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే, కేంద్ర బలగాలు అయి ఉంటే ఇక్కడ ఈ పరిస్థితి ఉండేది కాదు అన్న ఒక అభిప్రాయం విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో దాన్ని కౌంటర్ చేయడానికి, దాన్ని ఓవర్కమ్ కావడానికి బీటెక్ రవి ఇప్పుడు ఇలా కేంద్ర బలగాలతోనే జరిపిద్దాం, కానీ జెడ్పీటీసీ స్థానం ఒకటే కాదంట, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంట. అయినా తెలుగుదేశం పార్టీ విధానాలు, సిద్ధాంతాలు ప్రస్తుతం చేసిన సవాళ్లకు కట్టుబడి ఉండేలాగా, ఇచ్చిన మాటకు నిలబడేలాగా పరిస్థితి ఎక్కడా లేదు. రండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రండి, కేంద్ర బలగాలతోనే ఎన్నికలు జరిపిద్దామని చెప్పేసి తీరా రాజీనామాలు చేసి జరిగే పని కాదు, అయ్యే పని కాదు. కానీ ఒకవేళ రాజీనామా చేసి వస్తే ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత తీరా మళ్ళా రాష్ట్ర పోలీసులనే పెట్టుకొని కావాల్సిన విధంగా రిగ్గింగ్లు, రీసైక్లింగ్లు చేసుకొని గెలిచేందుకే ప్రయత్నం చేయవచ్చు. కానీ అంత పక్కాగా మేము కేంద్ర బలగాలతో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పాము కాబట్టి దానికే కట్టుబడి ఉంటాము అనేంత స్థితిలో కూడా, అంత నీతిబద్ధంగా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నడవడం లేదు. అయితే తెలుగుదేశం పార్టీకి ఒక అభిప్రాయం ఉంది, పులివెందుల్లో గెలవడం ఇంత ఈజీనా, పోలీసుల్ని, ఈసీని అందరినీ మన చెప్పు చేతుల్లో పెట్టుకుంటే గెలవడం ఇంత ఈజీనా, ఏమాత్రం శ్రమ లేకుండా గెలిచేయచ్చా అన్న ఒక అభిప్రాయానికి వచ్చారు. కొద్ది రోజుల క్రితం స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా మాట్లాడారు. ఏది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితం తర్వాత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఉన్నారు, ఆయన వస్తారా రాదు ఏదో ఒకటి చెప్తే మేము ఒక నిర్ణయం తీసుకుంటామంటూ మాట్లాడారు. ఇదివరకే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఒక విషయం చెప్పారు, ఏ సభ్యుడైనా వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఆటోమేటిక్ అనర్హత వేటు వేసేయచ్చు అని. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే ఇలాగే, ఎందుకు మొన్న ఒక మండలం మీద ప్రయోగం చేశారు, జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాల నుంచి 2000 మందిని తీసుకొని వచ్చి 100 మంది పోలీసుల్ని పెట్టి ఈసీని కంప్లీట్గా మ్యూట్లో పెట్టేసి ఈసీని గెలిచేసుకున్నారు. ఇంకేముంది, పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కూడా 4-5 మండలాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ కూడా 1000 మంది పోలీసుల్ని పెట్టి అక్కడ కూడా పక్క నియోజకవర్గాల నుండి, వీలైతే పక్క జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అందరినీ తీసుకొని వచ్చి ఇలా రిగ్గింగ్ చేసుకుంటే చాలా ఈజీ కదా, రీసైక్లింగ్ చేసుకోవచ్చు కదా ఈవీఎంల ద్వారా అయినా అనే ఒక ఆలోచనతో ఉన్నట్టుగా ఉన్నారు, ఇంత ఈజీగా అన్నట్టు. అందుకే బీటెక్ రవి ఇప్పుడు అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిరా అని మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సరే, ఎవరు ఎంత బలవంతులైనా సరే, వ్యవస్థల మీద ముందు నిలబడడం అనేది అంత ఈజీ కాదు. 1000 మంది పోలీసుల్ని మోహరించి ఆ పోలీసులు మళ్ళా పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లాల నుంచి వచ్చిన 1000 మందికి కాపలా కాస్తూ సొంత గ్రామాల్లో ఓటర్లని బయటికి రాకుండా 144 సెక్షన్ పెట్టి మొత్తం ఈసీ, పోలీసులు, అధికార పార్టీ అంతా ఏకమైనప్పుడు ఎవరైనా గెలవడం అన్నది అసంభవం. సో ఈ ఫార్ములాను మళ్ళీ అసెంబ్లీ స్థానానికి కూడా అప్లై చేద్దామన్నట్టుగా ఉన్నారు. కానీ వీళ్ళేదో సవాల్ చేసినంత మాత్రాన ఆవేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటికి స్పందించే అవకాశం లేదు, స్పందించేంత పద్ధతిగా కూడా ఇక్కడ రాజకీయం లేదు. దానికి తోడు మా నెక్స్ట్ టార్గెట్ పులివెందుల మున్సిపాలిటీ అని చెప్తున్నారు బీటెక్ రవి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారితో చాలా అంశాలపైన మాట్లాడాము, ఇంకా మాట్లాడాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. తమ పార్టీలోనికి కొత్త వాళ్ళు కూడా వస్తారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాత టీడీపీ నాయకుల్ని కొద్దిగా వాళ్ళకి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి సర్ది చెప్పాల్సి ఉంటుంది. ఆ పని కూడా చేస్తాం. తప్పనిసరిగా కొత్త వాళ్ళు అయితే పార్టీలోనికి వస్తారు. పులివెందుల్లో మున్సిపాలిటీనే మా నెక్స్ట్ టార్గెట్ అని కూడా చెప్తున్నారు. ఒక అందం చాలా బలమైన స్థానాల్లో కూడా బలంగా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుంది అన్నదానికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఒక కేస్ స్టడీగా మేము తీసుకున్నాం, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. సో నెక్స్ట్ తాము పులివెందుల మున్సిపాలిటీ మీద కూడా ఇదే చేయబోతున్నాం అన్నట్టుగా చెప్తున్నారు బీటెక్ రవి. అంటే అక్కడ కూడా ఇదే తరహాలో రిగ్గింగ్ చేస్తారేమో మరి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళని తీసుకొని వచ్చో లేకుంటే 1000 మంది పోలీసులను పెట్టో. కాకపోతే ఇది ఒక కేస్ స్టడీ లాగా తీసుకుంటున్నామని బీటెక్ రవి చెప్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా ఇలాగే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకో అడుగు ముందుకు వేసి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికల్లో గెలవడం ఎలా, అందుకు అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి, ప్రణాళికలు ఏంటి అన్న దానిపైన నంద్యాల బైపోల్ ఎన్నికల్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని ఒక బుక్ రాస్తాను, ఆ బుక్ అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ పంచిపెడతాను, దాని ప్రకారం మనం ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు గతంలో. కానీ ఆ వెంటనే మళ్ళీ తర్వాత జనరల్ ఎలక్షన్లోకి వచ్చినప్పుడు అదే నంద్యాల నియోజకవర్గాన్ని భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ 2019లో కోల్పోయింది. సో కాబట్టి పులివెందుల్లో
వేల మందిని పెట్టి 100 మంది పోలీసులను పెట్టి జెడ్పీటీసీ గెలిచినంత మాత్రాన ఇదే ఎల్లకాలం ఉంటుంది అనుకోవడం మాత్రం అమాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటి ఇది నిజంగా ప్రజలు ఓట్లేసి ఓడించుంటే వైసీపీ కంగారు పడాలి. లేదు, ఇదంతా అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసులను అడ్డు పెట్టుకొని ఈసీని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి ఇవి తాత్కాలికంగా నడిచింది. ఇంకా కొద్ది రోజుల పాటు నడవచ్చు కూడా ఇలాంటి వ్యూహాలు. కానీ అల్టిమేట్గా సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి ఊర్లో ఎవరి నియోజకవర్గంలో వాళ్ళకి కావాల్సినంత పని ఉంటుంది. ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవడానికి కింద మీద పడాల్సిన పరిస్థితులు ఉంటాయి. అప్పుడు ఇలా దండెత్తి వచ్చి వేల మంది పోలీసులను పెట్టి ఇంకా సాధారణ ఎన్నికల సమయంలో ఇలా పోలీసులు కూడా ఏకపక్షంగా చేసేంత పని చేయరు. చేస్తే తేడా వస్తే ప్రభుత్వాలు మారితే ఆ తర్వాత ఆ హీట్ మీద వెంటనే ఎలాంటి రియాక్షన్స్ అటువైపు నుంచి ఉంటాయి కూడా పోలీసు అధికారులకు కూడా తెలుసు. సో బీటెక్ రవి సవాల్ చేసినంత మాత్రాన పులివెందులకు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం లేదు. ఒకవేళ తీసుకురావాలి పులివెందులకు కూడా ఉప ఎన్నిక తీసుకొని వచ్చి అక్కడ ఎన్నికలు జరిపి ఇలాగే 4-5 మండలాన్ని సెలెక్ట్ చేసుకొని పక్క వాళ్ళని తెచ్చుకొని వచ్చి రిగ్గింగ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన కూడా టీడీపీకి ఉండవచ్చు. సో పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. ఏమైనా కూడా ఇవన్నీ తాత్కాలికమే. కేవలం తమలోని కసిని, కోపాన్ని, ఆక్రోశాన్ని చల్లార్చుకోవడానికి ఇలాంటి ఎత్తులు పనికి వస్తాయి. కానీ రాజకీయాల్లో శాశ్వతంగా ఇలాంటి విధానాలతో నెగ్గడం అన్నది అసంభవం. అయితే పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో గెలవడం కోసం అక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని లాగేయాలి, తమ అర్ధబలం అంగబలం సాయంతోనే కూడా లాగేసుకోవాలి అన్న ప్రణాళిక అయితే తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టుగా ఉంది. బీటెక్ రవి అయితే ఆ విషయాన్ని నేరుగానే చెప్తూ ఉన్నారు.